మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా బంగ్లాదేశ్లో పరిణామాలు, షేక్ హసీనా మన దేశానికి రావటం, ఇవన్నీ ఒక పక్క పెట్టుకుంటే ఇప్పుడు బంగ్లాదేశ్ మన్ని కవించే చర్యలు అయితే చేస్తూ ఉన్నారన్నమాట. ప్రధానంగా ఏంటంటే బంగ్లాదేశ్ బార్డర్, ఇది పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్, మనకి ఇది బంగ్లాదేశ్ అనమాట. అయితే ఈ బంగ్లాదేశ్ బార్డర్ లో ఇక్కడ డ్రోన్లనే మోహరిస్తున్నారు అనమాట. యుద్ధ ప్రాతిపదికన డ్రోన్లు ఉంటాయి కదా, అవి అయితే మోహరిస్తున్నాయి అనమాట. ఒకవైపు మనం ఇప్పటికే పాకిస్తాన్తో, చైనాతో, నేపాల్తో గొడవలున్న సందర్భంలో బంగ్లాదేశ్ ఒక కొత్త తలనొప్పిని అయితే మనకైతే ఇక్కడ ఇచ్చేందుకైతే సిద్ధమవుతుందనేది క్లియర్గా అర్థమవుతుంది. ఏదేమైనా కానీ బంగ్లాదేశ్తో మనం యుద్ధం చేయడం పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే బంగ్లాదేశ్ని తలుచుకుంటే మనం ఒక్క రోజులో ఆక్రమించవచ్చు. కాకపోతే బంగ్లాదేశ్ని మనం ఆక్రమించుకుంటే తర్వాత అక్కడ ఉన్న ప్రజలు మనకి వ్యతిరేకంగా తిరగబడటానికి అవకాశం ఉంటుంది. దానివల్ల భారతదేశం అయితే వాళ్ళని ఆక్రమించుకోదు. కాకపోతే బంగ్లాదేశ్ మనని కవిస్తుంది అనమాట. ప్రధానంగా ఏంటంటే వాళ్ళు పాకిస్తాన్ యొక్క అండ చూసుకొని, పాకిస్తాన్ అలాగే చైనా అండ చూసుకొని భారతదేశం మీదకి రావాలి అంటే భారతదేశాన్ని ఏదో ఒక రకంగా కొట్టాలి, భారతదేశాన్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి వాళ్ళైతే భావించడం జరుగుతుంది. అందులో భాగంగానే వాళ్ళు రీసెంట్గా మనం 1971లో వాళ్ళు పాకిస్తాన్ చేతిలో మగ్గిపోతుంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని చిత్రహింసలు పెడుతుంటే, అలాంటి సందర్భంలో మన ఇండియన్ ఆర్మీ వాళ్ళని రక్షించింది అనమాట. రక్షించి వాళ్ళకి ఒక ప్రత్యేక స్వతంత్ర దేశాన్ని మనం అప్పగిస్తే వాళ్ళు ఇప్పుడు మనకి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో వ్యతిరేక పనులు అయితే చేస్తూ ఉన్నారనమాట. ఏదేమైనా కానీ ఇప్పటి వరకు మనకి బంగ్లాదేశ్తో ఎలాంటి గొడవ లేదు అనుకుంటే షేక్ హసీనా ఉన్నంత కాలం, ఇప్పుడు మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతున్నాయి. ఏదేమైనా కానీ చైనా అండతో అలాగే పాకిస్తాన్ అండతో మన మీద తిరగబట్టడానికి బంగ్లాదేశ్ అయితే ప్రయత్నిస్తూ ఉంది. ఇది చాలా దారుణమైన విషయం. మనం దలుచుకుంటే, మన ఇండియన్ ఆర్మీ దలుచుకుంటే వాళ్ళని ఒక్క రోజులో నాశనం చేయొచ్చు. కాకపోతే మనం అలా చేయం, ఎందుకంటే ఒక స్వతంత్ర దేశాన్ని, సార్వభౌమత్వం కలిగిన దేశాన్ని అలా ఆక్రమించుకోవడం అది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. కాకపోతే వాళ్ళు చేసే కవ్వింపులు, అలాగే హిందువుల మీద జరుగుతున్న దాడులు, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళని అనకుండి ఎవరో ప్రేరేపిస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. చూడాలి మరి ఈ యొక్క అంశం అనేది ఏ వైపుకి వెళ్తుంది. మరి దీని మీద ఇండియన్ ఆర్మీ అలాగే భారతదేశ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది, ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.